మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 17వ పద్యానికి స్వాగతం. రాలండ్రువగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మంచు నేతాలన్ సంపగా నేత్రముల్ దివ్యగా శక్తుండ నేనుగాను నా శీలంబు ఏమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యము శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి విష్ణుమూర్తి. లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి విష్ణుమూర్తి సేవితాంఘ్రియుగళ. సేవిత అంటే ఆయన సేవించినటువంటి, అంఘ్రియుగళ అంటే పాదముల జంట. ఎవరి పాదముల జంటని ఆయన పూజిస్తున్నాడు ఆ విష్ణుమూర్తి అంటే శివుడి పాదాల జంటని పూజిస్తున్నాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి చేత పూజింపబడినటువంటి పాదముల జంట కలిగినటువంటి ఓ శివ, ఓ శ్రీకాళహస్తీశ్వర అని అర్థం. రాలండ్రువ్వగా చేతులాడవు. ఒక కిరాతుడు రోజు పువ్వులతో శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఒకసారి ఆయనకి పువ్వులు దొరక్కపోతే ఆ దగ్గరలో ఉన్నటువంటి రాళ్లే శివుడికి ఆ రాళ్లతోనే అభిషేకం చేస్తాడు. అదే చెప్తున్నాడు, రాలండ్రువ్వగా చేతులాడవు కుమార రమ్ము రమ్మంచు నే చాలం చంపగా. అంటే భక్త శ్రీయాలుడి కథ అందరికీ తెలిసినటువంటిదే. ఆయన ఇంటికి పరీక్ష చేయడానికి మునుల రూపంలో శివుడు పంపించినటువంటి వాళ్ళే వస్తారు. పరీక్షకి ఆయన కొడుకునే వండి పెట్టమంటారు. ఆ భక్త శ్రీయాలుడు వెనక ముందు ఆలోచించకుండా కొడుకునే వండి కొడుకునే చంపి అదే వంట కింద చేసి వాళ్ళకి పెడతాడు. అటువంటి పని నేను చెయ్యలేను. నేత్రములు దివ్యగా శక్తుండను నే కాను. ఇది మళ్ళీ భక్త కన్నప్ప కథే. ఆ భక్తుడు ఆ తిన్నడు పరమభక్తితో శివుడి కంటి నుంచి నీరు కారుతోంది, అది తగ్గించడానికి అని చెప్పి తన కన్నుని ఊడబెరికి శివలింగానికి అద్దుతాడు. అలాగే రెండో కన్నును కూడాను ఊడబెరికి శివలింగానికి అమరుస్తాడు. అలాంటి పని నేను చెయ్యలేను. నా శీలం ఏమని చెప్పనున్నదిక. ఈ ఒక్క పదాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. మహాభక్తుడైనటువంటి ధూర్జటి ఆ మాట అంటున్నాడు అనంటే మనలాంటి వాళ్ళ సంగతి ఏమిటి? మనం నిజంగా ఏదైనా దేవుడికి పూజ చేసేటప్పుడు ఎటువంటి పూజ చేస్తున్నాము? అందులో మనం శరీరంతో శ్రమపడేటటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఉదాహరణకి మనం కొద్దిగా పంచోపచారాలు అని వాటి గురించి చెప్పుకుందాం. పంచోపచారాలు అంటే మొదటిది గంధం. గంధం అనేటటువంటిది పృథ్వీతత్వానికి గుర్తు. మన శరీరం కూడా పృథ్వీతత్వంతో ఉన్నది. ఈ శరీరం మొత్తానికి దేవుడికి అర్పిస్తాం, కానీ బ్రతికి ఉండగా ఆ పని పూర్తిగా చేయలేం. కాబట్టి పృథ్వీతత్వానికి గుర్తు అయినటువంటి గంధాన్ని దేవుడికి ఇస్తాం. కానీ ఆ గంధం ఈరోజు మనం ఏం చేస్తున్నాం? గంధం పొడి సరాసరి పూజా షాప్లో తీసుకొచ్చి దాంట్లో కాస్త నీళ్లు కలిపి అది చిలకరించేస్తున్నాం. నిజానికి గంధం ఎట్లా సమర్పించాలి అంటే, ఇదివరకు ఇళ్లలో గంధం అరగదీయడానికి ఆ గంధపు చెక్క ఆ తాన ఉండేవి. చక్కగా దాన్ని ఒక 10 నిమిషాలు అరగదీసి ఆ గంధం వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా నీ చేతులకి శ్రమపడి ఆ వచ్చినటువంటి గంధాన్ని పరమాత్ముడికి సమర్పించాలి. ఇప్పుడు అది ఏ ఇంటిలోనూ కూడాను ఆ గంధపు చెక్క సాన అనేటటువంటివి లేవు. ఇప్పుడు అంతా కూడాను యాంత్రికమైపోయింది. పూజా షాప్ నుంచి సరాసరి గంధం పొడి తీసుకొచ్చేయడం, నీళ్ళలో కలిపేసి చల్లేయటం. అంటే మన భక్తి ఆ స్థితికి చేరిపోయింది.
అన్నీ కూడాను అక్కడ అమర్చబడి ఉంటాయి. మనం శ్రమపడేది ఏం లేదు, డబ్బులు ఇచ్చేయటం, తీసుకొచ్చేయటం. అలాగే పుష్పం మనం ఎక్కడ ఏదైనా పూచిన చెట్లలో ఇంక మనందరం పొద్దున్నే వెళ్ళి పువ్వులు కోసి తీసుకురావటం ఏమీ లేదు. అంతకు ముందు రోజునే ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచో కార్యాలయం నుంచో వస్తూ కావలసిన పువ్వులు కొని తీసుకొచ్చేయటం. ప్రతిదీ డబ్బులు ఉన్నాయి కదా అని కొని తీసుకొచ్చేయటమే కానీ మనంతటా మనం వెళ్ళి పొద్దున్నే ఏ పూల చెట్ల దగ్గర నుంచో ఎక్కడి నుంచో చక్కటి పూలు తీసుకురావటం అనేటటువంటి ఈ పద్ధతి పూర్తిగా లుప్తమైపోయింది. పూర్తిగా రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఏమీ తోచక పొద్దున్నే వాకింగ్ కానీ ఒక సంచి వేసుకుని వెళ్ళి ఆ దొరికిన పూలన్నీ తీసుకొచ్చేయటం, ఇదో కొత్త రకం భక్తి. అవి మన పూల చెట్టు కాదు, ఎవరిదో పూల చెట్టు అయినా సరే కోసి తీసుకొచ్చేస్తారు. అలా కాదు, చక్కగా మన పూల చెట్టు నుంచి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా పరమాత్ముడి మీద భక్తితో ఆయన నామాన్ని స్మరిస్తూ ఒక్కొక్క పువ్వు తీసుకొచ్చినప్పుడు ఆ కలిగే ఆనందం వేరు. అలా ఎవరూ చేయటం కుదరటం లేదు. ధూపం సరే, అగరబత్తీలు ఎవరు మనం అందరం చేయలేము, అవి తప్పనిసరిగా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఆ ధూపం వేస్తాం. అలాగే దీపం కూడా ఇప్పుడు కూడా ఏమైంది, దీపం వెలిగించాలి అంటే దీపానికి వాడేటటువంటి నూనెలో ఇంకా మిగతావి ఏమీ కలవకూడదు. ఒకవేళ నువ్వుల నూనె కనుక వాడేటట్టయితే గానుగు నుంచి పట్టి తీసుకువచ్చినటువంటి నువ్వుల నూనె వాడినప్పుడే ఆ దీపం వెలిగించినటువంటి అసలైన ఫలితం దక్కుతుంది. అందులో మిగతావి ఏ కెమికల్స్ వాడినా కూడాను ఆ ఫలితం దక్కదు అని శాస్త్రం చెప్తుంది. నువ్వుల నూనెతో అయినా వెలిగించు, కొబ్బరి నూనెతో అయినా వెలిగించు, నేతితో అయినా సరే వెలిగించు. నెయ్యి అంటే ఆవు నెయ్యి తీసుకురావాలి. ఆవు నెయ్యి మనకి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి మనకి దొరకటం ఇప్పుడు ఎంత కష్టమైపోయింది అంటే పల్లెటూరు నుంచి మనం ఎవరైనా మనకి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవు నెయ్యి తీసుకొస్తే అది శ్రేష్టమైనటువంటిది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇవాళ సూపర్ మార్కెట్లో వాడు బ్రాండ్ వేసి ఆవు నెయ్యి అంటాడు. అది నిల్వ ఉండటానికి అందులో ఏవో కొన్ని కెమికల్స్ అయినా కలపకుండా ఉండడు. అంటే అందులో మనం శ్రమ పడేదంటూ ఏమీ లేదు. మనం ఎక్కడన్నా గోశాల ఉన్న చోటికి మనంతటా మనం వెళ్ళి ఆవు నెయ్యి తీసుకొచ్చేంతటి శ్రమ మటుకు మనం పడటం లేదు. అన్నీ డబ్బులున్నాయి, డబ్బులు ఇచ్చేయడం, తెచ్చేసుకోవడం. నైవేద్యానికి మనకి ఇంటిలో శుచిగా శుభ్రతగా ఆ నైవేద్యం చేయటము అనేటటువంటి ఆచారం ఉన్న కొద్దీ తగ్గిపోయి ఇప్పుడు ఏమైపోయింది, నైవేద్యానికి ప్రత్యేకంగా చేసినటువంటి నైవేద్యం అనేటటువంటిది అలా చెయ్యలేక ఏదో ఒక పండు పెట్టేయటం, లేకపోతే పటికి బెల్లం నైవేద్యంగా పెట్టేయటం. అంటే మనం చేస్తున్నటువంటి ఈ పంచోపచారాలు చేసేటటువంటి దాంట్లోనే అక్కడే మన యొక్క భక్తి ఏమిటి అనేది తేటతెల్లమైపోతుంది. యాంత్రికంగా చేస్తున్నాం. ఒకవేళ శివుడికి కనుక అభిషేకం చేయాలి అని అంటే పట్టణంలో ఉన్నా కూడాను అక్కడక్కడ గోశాలలు ఉన్నాయి. మనంతటా మనం వెళ్ళి అప్పుడే పితికినటువంటి ఆవు పాలు తీసుకుని వచ్చి అభిషేకం చెయ్యం. ఆవు పాల ప్యాకెట్ మామూలుగా రోజు పాల ప్యాకెట్ వేసే బదులు రేపు సోమవారం అయ్యా ఆవు పాల ప్యాకెట్ తీసుకురమ్మని ఆ పాలవాడికి చెప్తాం. వాడు ఆ ప్యాకెట్లో తీసుకొస్తాడు. ప్యాకెట్ పాలలో మనకు తెలిసినటువంటి విషయమే. దాన్ని ఎంతో కొంత దాంట్లో కనుక నిల్వ ఉండటానికి కనుక కెమికల్స్ కలపకపోతే ఆ ఆవు పాలు మన ఇంటికి చేరేపాటికి పాడైపోతాయి. నిజానికి అటువంటి పాలతో శివాభిషేకం పనికిరాదు. చక్కగా గోశాలకు వెళ్ళి అప్పటికప్పుడు పితికినటువంటి ఆవు పాలతో అవి తీసుకొచ్చి అభిషేకం చేయాలి. మళ్ళీ ఆవు పాలంటే మన దేశవాళీ ఆవులే కానీ జెర్సీ ఆవులు, నెదర్లాండ్స్ ఆవులు, ఆస్ట్రేలియా ఆవులు ఇవి పనికిరావు. అందుకని ఈ పంచోపచారాల్లో గంధం ఒకటి మనం అరగదీసి గంధం దేవుడికి సమర్పించడం అనేటటువంటిది అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడా నేను చూడటం లేదు. ఈ గంధం సమర్పించడం అనేది పంచోపచారాల్లో ఉంటుంది. షోడశ అంటే 16 ఉపచారాల్లో ఉంటుంది. 64 ఉపచారాల్లో కూడా ఇది ఉంటుంది. అంటే అసలు చేయవలసినటువంటి ఉపచారాల్లో మన వంతు ఎంత అనేటటువంటిది కనుక, అంటే మనం దేవుడికి చేసేటటువంటి మన కాస్త ఒళ్ళు వంచి చేయటం అనేటటువంటిది పూర్తిగా పోయింది. యాంత్రికంగా దేవుణ్ణి పూజిస్తున్నాం. దూర్జటి ఈ విషయమే చెప్తున్నాడు. నా శీలం మేమని చెప్పనున్నదిక అంటే అంతకుముందు ఉన్నటువంటి భక్తులతో కనుక పోలిస్తే
పూలు లేకపోతే ఆయనకి భక్తి ప్రధానం. అక్కడ ఉన్నటువంటి రాళ్ళనే పూలుగా భావించి పూజ చేసేసాడు. అలాగే కొడుకని కూడా చూడకుండా ఆ భక్తిలో ఆ కొడుకునే వంట కింద చేసేసి వచ్చినటువంటి వాళ్ళకి సమర్పించాడు శ్రీయాలుడు. అలాగే తిన్నడు తన కన్నుల్నే సమర్పించేశాడు. వాళ్ళతో పోల్చుకుంటే నా శీలంబు ఏమని చెప్పను. నా శీలం అంటే నా ప్రవర్తన పద్ధతి. ఇంకా మనకి ఆంగ్లంలో చెప్పుకోవాలి అంటే నా క్యారెక్టర్, నా నైజం, ఇది ఎటువంటిది అని నేను చెప్పాలి. కనీసం పంచోపచారాలు కూడా సవ్యంగా చేయలేనటువంటి నా స్థితి, ఇటువంటి వాడిని నేను ఏమని చెప్పాలి. మనం ఏదైనా సరైన ఉపచారం చేస్తే, ఎవరికైనా సరైన సేవ చేస్తే నా సేవకు తగ్గ ఫలితం ఇవ్వవయ్యా అని చెప్పి గట్టిగా అడగవచ్చు. కానీ మనం అటువంటివి ఏమీ చేయనప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? వాళ్ళని బతిమలాడుకోవడం. అయ్యా ఎంతో కొంత మీరు దయ చూపించండి, మీరు ఇచ్చిందే మాకు ప్రాప్తం. ఆ విషయాన్నే చెప్తున్నాడు దూర్జటి. నా శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యము. అయ్యే నువ్వు ఏదో ఒక విధంగా ఎంతో కొంత దయ చూపించవయ్యా మహానుభావ, ఏదో ఒకటి ఇవ్వు, అదే నా భాగ్యం అనుకుంటాను అని చెప్తున్నాడు దూర్జటి. ఇప్పుడు మొత్తం పద్యం యొక్క భావాన్ని చూద్దాం. లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి చేత పూజింపబడినటువంటి పాదములు దంట కలిగినటువంటి ఓ శంకరుడా, ఓ శ్రీకాళహస్తీశ్వరుడా, కొండరాళ్లను నీపై విసురుటకు చేతులు రావు. భక్త సిరియాళుడు తన కుమారుని రమ్మని పిలిచి చంపిన విధంగా నేను చంపలేను. తిన్నడు తన కన్నులను తీసి నీ కన్నులు కల చోట పెట్టినట్టుగా నేను చేయలేను. ఇక ఏ రీతిగా నా భక్తిని ప్రకటించుకుంటాను నేను? ఇంకా నీ దయ నా ప్రాప్తం అని దూర్జటి అంతటి మహాభక్తుడే చెప్తున్నాడు అంటే మన సంగతి ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు అన్నీ కూడాను దూర్జటి చెప్తున్నాడు అంటే ఇది ఒక విధంగా మనందరి కథే. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నాము అని. మిత్రులారా, మంచి పద్యాలు మీరు వింటున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి పద్యాలు వినటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.